నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలను అమలు చేయలేదని, ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక ఎస్ఎస్ఎల్పీలో చిక్కుకున్న ఉద్యోగుల గురించి పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సిగ్గుచేటని అన్నారు. భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా నిలుస్తూ మధ్యతరగతి వారి కలలు సాకారం చేసే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇక త్వరలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నమ్మకనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం, మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం, అలా కూడా చేసి ఇలా చేపించామని ఒక కార్యక్రమం రిలీజ్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున బ్యానర్ రాయించుకుంటారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే వాటికి వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పిన వాళ్ళు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఇలా కొందరికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణలో ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం కోసం ఈ ఎన్నికలు ఒక మార్గదర్శకాన్ని సృష్టించేటటువంటి విధంగా మరి విద్యావంతులందరూ కూడా, ఉపాధ్యాయులు, విద్యావంతులు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారిని, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఉమరయ్య గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఓటర్లందరూ కూడా కోరుకుంటూ 6 గ్యారెంటీలు అన్నారు.